Good morning, students. In last class we seen discovery of C.V. Raman. So, what is the discovery of C.V. Raman? We say that Raman effect. What is that? Raman effect. C.V. Raman discovered the Raman effect. What is the Raman effect? And I already said that in last class, scattering of light. Scattering of light. So we observe, we see small experiment. These are the liquid. These are the incident light rays. Incident on the liquid or what are the solution. So we observe the outside of the lights rays. So Raman discovered and Raman observed the incident light rays frequency decreases as well as increases. So Raman says that phenomena is called Raman effect. Why the frequency increases and decreases? That is main reason that scattering of light. Scattering of light. What is the application of scattering of light? When a light, where sunlight is incident on the liquids or some organic solutions, some amount of light scattered by that solutions. But what are the application of solution Raman effect? We know the organic component structures. In 10th class we know that benzene, what is the benzene formula? C6H6. What is the benzene structure? This is the benzene structure. So who is told this benzene structure? So that is the experimentally observed by using Raman effect. So మరి Raman ఫలితం అంటే ఏంటిది అంటే కాంతి ద్రవాలపైన కానీ కొన్ని ఆర్గానిక్ ద్రావణాలపైన కానీ పతనమైనప్పుడు ఆ కాంతి యొక్క పతన కాంతిలో కొంత భాగం అనేది పరిక్షేపణం చెందుతుంది. దాన్ని మనం స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటాం. ఆ పరిక్షేపణం చెందడం వలన ఇక్కడ కాంతి ఆ లిక్విడ్లో ఉన్న ఆ ద్రవాల్లో ఉన్న మాలిక్యూల్స్ అణువులు అనేవి ఆ లైట్ ఎనర్జీతో కొంత కొలైడ్ అయి ఆ లైట్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడం కానీ లేదంటే డిక్రీజ్ చేయడం కానీ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇంక్రీజ్ అయినప్పుడు వాటిని మనము ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పాము. వాటిని ఏమంటారా అంటే హై ఫ్రీక్వెన్సీ ఆర్ ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ లైన్స్ని ఏమంటారా అంటే యాంటీ స్ట్రోక్స్ లైన్స్ అంటారు. ఏమంటారండి? యాంటీ స్ట్రోక్స్ అంటారు. రామన్ యాంటీ స్ట్రోక్స్ లైన్స్ అంటారు. యాంటీ స్ట్రోక్స్ లైన్స్ అంటారు. ఒకవేళ మనం ఇన్సిడెంట్ లైట్ ఫ్రీక్వెన్సీ కన్నా మనం ఎక్స్పెరిమెంటల్ అవుట్పుట్ అబ్జర్వ్ చేసినప్పుడు ఈ లైట్ ఫ్రీక్వెన్సీ కన్నా ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉన్నట్లు అబ్జర్వ్ చేసినట్లయితే వాటిని ఏమంటారంటే స్ట్రోక్స్ లైన్స్ అంటారు. ఏమంటారు? స్ట్రోక్స్ లైన్స్ అంటారు. మరి యాంటీ స్ట్రోక్స్ లైన్స్ కానీ స్ట్రోక్స్ లైన్స్ ఫామ్ కావడానికి గల ఫినామినా ఏంటిదంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్. కాంతి యొక్క పరిక్షేపణ ధర్మం వలనే ఈ యాంటీ స్ట్రోక్స్ లైన్స్ అనేవి ఏర్పడుతున్నాయి అన్నట్టు. మరి ఈ రామన్ ఫలితం ద్వారా రామన్ ఎఫెక్ట్ ద్వారా మనకు ఉపయోగం ఏంటి సార్ అంటే ఆర్గానిక్ సమ్మేళనాలైన బెంజీన్, ఇథనాల్, మిథనాల్ ఇవన్నీ ఏవైనా సరే ఆర్గానిక్ సమ్మేళనాల యొక్క నిర్మాణం తెలుసుకోవడంలో మనకు రామన్ ఎఫెక్ట్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే
ఫిజికల్ వరల్డ్లో మనకి ఎలా ఉపయోగపడుతుందంటే మరి వై ద స్కై ఈజ్ ఆల్వేస్ ఇన్ బ్లూ కలర్ అంటే డ్యూ టు రామన్ ఎఫెక్ట్. రామన్ ఎఫెక్ట్ డీల్స్ విత్ ది స్కాటరింగ్ ఆఫ్ లైట్. అంటే ఆకాశం ఎప్పుడు ఎందుకు మరి నీలిరంగులో కనపడుతుంది అంటే అది రామన్ ఫలితం ఆధారంగా నీలిరంగులో కనపడుతుంది. మరి రామన్ ఫలితం ఏం చెప్తుందా అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై ది ఇక్కడ ఏముంటాయండి మాలిక్యూల్స్ ఆఫ్ ఏ సొల్యూట్ ఆర్ సొల్యూషన్స్. ఇట్లా మనకు రామన్ ఫలితం అనేది అణువుల యొక్క నిర్మాణం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆకాశం ఎందుకు నీలిరంగులో ఉందని చెప్పడానికి ఈ రామన్ ఫలితం ఉపయోగపడింది. అందుకనే రామన్కి 1929లో మనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. రామన్, సర్ సివి రామన్. ఈయన ఇండియా సైంటిస్టు, ఈయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది 1929లో. మరి రామన్ ఎఫెక్ట్ని మనం ఎప్పుడు జరుపుకుంటాము అంటే రామన్ సైన్స్ డే, నేషనల్ సైన్స్ డే కూడా జరుపుకుంటాము మనము. అది ఫిబ్రవరి 28. ఎప్పుడు మనం ఫిబ్రవరి 28లో నేషనల్ సైన్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇది రామన్ ఎఫెక్ట్. మరి ఇంకొక అంశం ఏంటంటే రామన్ గురించి, సర్ సివి రామన్ గురించి భారతదేశం నుండి మొదటిసారిగా భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందిన సైంటిస్ట్ ఎవరై అంటే సర్ సివి రామన్. ఆయన కనుగొన్నది ఏంటిదంటే రామన్ ఎఫెక్ట్. మరి వాట్ ఈజ్ రామన్ ఎఫెక్ట్ అంటే రామన్ ఎఫెక్ట్ డీల్స్ విత్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై ది ఎగ్జైటెడ్ మాలిక్యూల్స్. అంటే మరి రామన్ అనే సర్ సివి రామన్ మన భారతదేశ శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త. ఈయన కనుగొన్న రామన్ ఫలితానికి ఫలితముగా ఆయనకి ఏమిచ్చారా అంటే నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రామన్ ఎఫెక్ట్ని ఎప్పుడు కనుగొన్నాడా అంటే ఫిబ్రవరి 28 రోజు కనుగొన్నాడు. అందుకనే మనము ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 28ని మనం ఏం చేస్తామంటే నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ఏం చేస్తారు సార్ నేషనల్ సైంటిజం అంటే స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ, మన స్కూల్లో అయితే సైన్స్ ఫేర్ ఏర్పాటు చేస్తారు. పిల్లల్లో ఉన్న సైంటిఫిక్ ఆలోచనను, వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీసుకురావడానికి ఈ సైన్స్ ఫేర్స్ అనేవి ఉపయోగపడతాయి. మరి ఆ సైన్స్ ఫేర్స్ ఏర్పరచడానికి గల కారణం ఏంటంటే ఈ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు ఫిబ్రవరి 28 కాబట్టి రామన్ ఎఫెక్ట్ కనుగొంది. తర్వాత మరొక సైంటిస్ట్ అయిన మన భారత సంతతి చెందిన మరొక సైంటిస్ట్ ఎవరై అంటే బోస్, జగదీష్ చంద్ర బోస్ అని చెప్పుకుంటాము. మనం సత్యేంద్రనాథ్ బోస్ అని ఉన్నారు, జగదీష్ చంద్ర బోస్ ఉన్నారు. మరి సత్యేంద్రనాథ్ బోస్ ఏం చేశాడా అంటే స్పేస్ గురించి అధ్యయనం చేయడం జరిగింది. తర్వాత స్పేస్లో ఉన్న స్టార్స్, తర్వాత ఆస్ట్రాయిడ్స్, తర్వాత మూన్ అండ్ సన్. అయితే ఈ సత్యేంద్రనాథ్ బోస్ ఏం చేశాడంటే మరి స్టార్స్ అనేవి ఆల్వేస్ ఏమవుతుంది లైట్ ఎమిటింగ్ చేస్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. డే టైంలో అవి మాత్రం మనకు డిసాంబిరెంట్ అనిపిస్తాయి కానీ ఆల్వేస్ ఎమిటింగ్ ది లైట్స్. మరి నైట్ టైం వచ్చేసరికి అవి చాలా కలర్ఫుల్గా లైట్ని ఎమిట్ చేస్తూ ఉంటాయి. మరి అలా లైట్ని ఎమిట్ చేయడానికి గల కారణం ఏంటి? మరొక స్టార్ హౌ లాంగ్ లైఫ్ టైం, దానికి ఎంత జీవితకాలం ఉంటుంది, అది ఎంతకాలము అలా ఆకాశంలో మణగడంలో ఉంటుంది అంటే వాటి మీద అంటే స్ట్రక్చర్ ఆఫ్ ది స్టార్స్, సైజ్ ఆఫ్ ది స్టార్స్, వీటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే మనం బోస్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ బోస్ ఏం చేశారంటే ఏదైనా ఒక స్టార్ అనేది పర్టికులర్ ఒక వెయిట్ అంటే పర్టికులర్ సైజ్ వరకు అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఎక్స్పాండేషన్ ద స్టార్ బికమ్ ఏ వెరీ స్మాల్. మళ్ళీ అదేమవుతుందంటే కొలాప్స్ అయిపోయి ఇంకా తక్కువ స్మృతిలోకి వచ్చేస్తుంది అన్నట్టు. అంటే ఈ ఖగోళంలో ఉండే నక్షత్రాల గురించి, ఆ నక్షత్రాల ఆకారం ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క పరిమాణం ఏ విధంగా ఉందని వాటి మీద ప్రయోగం చేసిన శాస్త్రవేత్తనే మనం బోస్ అని చెప్పుకోవచ్చు. మరి ఈయన ప్రయోగం అంతా కూడా ఈయన భారతదేశానికి చెందిన అమెరికా పౌరసత్వం కలిగిన శాస్త్రవేత్త. ఈయన ఏం చేశాడు అంటే నక్షత్రాల నిర్మాణము, నక్షత్రం ఎంతవరకు ఒక అధిక ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది,
మరి దాని సైజు ఎల్లప్పుడూ పెరుగుతూ పోయి చివరికి అది ఏమవుతుందంటే కొలాప్స్ అయిపోతుంది, అంటే విస్ఫోటనం చెందిపోతుంది. ఆ విస్ఫోటనం చెందిన తర్వాత మళ్ళీ చివరిగా ఒక లీస్ట్ ఫామ్లో ఉంటుంది. ఓకేనా? ఇట్లా మనము ఆ నక్షత్రాల నిర్మాణం గురించి తెలుసుకోవడం కోసము మనం బోస్ యొక్క ప్రయోగాల్ని నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాము. ఓకే, వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్.